బజరంగ బలి అని హనుమంతుడిని ఎందుకు పిలుస్తారు? నిజానికి ఆంజనేయుడికి అతి ప్రియమైనటువంటి నామం ఇది. భజరే స్తోత్రం చేద్దాం. రంగము మనస్సు, బలి వీరుడా అని అర్థం. ఉత్తర భారతదేశంలో ఆంజనేయ స్వామి వారిని బజరంగ బలి అని సంబోధన చేస్తూ ఉంటారు. రామచరిత మానస్ అందులో పలుమార్లు ఆ స్వామిని ఈ మాటతో సంబోధన ఉన్న కారణం చేత ఉత్తర భారతీయులు పలువురు ఆంజనేయ స్వామి వారిని జయ బజరంగ బలి అని పిలవడంతో తెలుగువారమైన మనకు, అలాగే దక్షిణ భారతీయులైన వారందరికీ కూడా ఈ పదజాలం అలవాటులోనికి వచ్చేసింది. ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి శబ్దము హనుమ. తంత్రశాస్త్రంలో హనుమ ఇది శబ్దం. ఈ శబ్దాన్ని ద్వాదశవారం జపిత్వా 12 సార్లు జపం చేస్తే సమస్త దోషాలలో నుంచి కూడా ఆంజనేయ స్వామి మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అని కూడా తంత్రశాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతిహు లోకపురుజాగర రామదూత అతిరిత బలధామ, ఇలా 40 శ్లోకాలతో లేక చౌపాయితో కూడుకొని దోహాలతో ఉండేటటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేసిన అనంతరం జయ బజరంగ బలి అని అంటూ ఉంటారు. ఈనాటి కాలంలో రాధే రాధే అన్న పదం వింటున్నాం. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, దత్త దత్త అని కూడా వింటున్నాం. జై శ్రీరామ్ అని కూడా వింటున్నాం. జై సియారాం అని కూడా వింటున్నాం. శ్రీరామ జయం అని కూడా వింటున్నాం. జై బజరంగ బలి అని కూడా వింటున్నాం. ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి ప్రకృతిని ప్రపంచానికి తెలియజేసేటటువంటి నినాదాలు. జై బజరంగ బలి అనగానే ఉద్వేగ ప్రకృతి మనలో చేరుతుంది. ఏ పని అయినా సానుకూలంగా మార్చుకోవాలి, సాధించాలి అనే పట్టుదల మనలో చేరుతుంది. ఆంజనేయ స్వామి కదా సాధించింది కనుక మనం కూడా బజరంగ బలి అందాం.